ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కీలకమైన 4 వికెట్లు టకటక కోల్పోవడంతో ఇక మళ్ళీ ముంబై జట్టు ఓటమి పాలవుతుందా? ఇక తమ పాత లెగసీని కొనసాగించలేదా? ఇలా రకరకాల విషయాలపైన అనుమానం వచ్చింది. కానీ ఏకంగా తిలక్ వర్మ సెంచరీతో దుమ్మురేపాడు. 199 పరుగులు చేయడంలో కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అటు నమన్ ధీర్‌తోనూ, ఇటు హార్దిక్ పాండ్యాతోనూ మ్యాచ్‌ను దుమ్మురేపాడు. ఇక ఈ నేపథ్యంలో ముంబై జట్టు గెలవడమే కాకుండా మంచి పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్ళే విధంగా తన ఒక రన్ రేట్‌ని పెంచుకుంది. ఎందుకనంటే ఏకంగా 99 పరుగుల తేడాతో గెలుపొందింది అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఈ విజయానంతరం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విజయం మాకు చాలా ముఖ్యం. బయట గ్రౌండ్స్‌లో గెలవడం ఎప్పుడూ మాకు సవాలే. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్ గెలవటం ఎప్పుడూ కష్టంగా ఉండేది. ఈరోజు మంచి క్రికెట్ ఆడి అహ్మదాబాద్ కోటను మేము బద్దలు కొట్టాం. తిలక్ వర్మ లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. నేను అతనికి ఒకటే చెప్పాను. నిజం చెప్పాలంటే మైదానంలోకి రాగానే హెచ్చరించాను. బంతిని చూసి బాదు అంతే అని అన్నాను. అంటే తను ఫామ్‌లోకి వచ్చాడు. నిజానికి మొదటిగా 20 బంతుల్లో అతను ఎక్కువగా పరుగులు చేయలేకపోయాడు. ఎక్కడో తడబడినట్టు నాకనిపించింది. అతని బ్యాట్ నుంచి వచ్చే స్ట్రోక్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. అందుకే అతనికి ఈ మాట చెప్పాను. ఇక ఈరోజు ఒక మాట చెప్పాలి అంటే జస్‌ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం అద్భుతం. బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయడు అని చాలామంది అడుగుతుంటారు. కానీ అతని 151 మ్యాచ్‌ల కెరియర్‌లో కేవలం 8, 9 సార్లు మాత్రమే మొదటి ఓవర్ వేశాడు. ఇది నా నిర్ణయం వల్ల కాదు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతన్ని జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడాలి. కానీ ఈరోజు కొత్త బంతితో ప్రభావం చూపాలని అతనికిచ్చాం. అతని కంటే మెరుగైన బౌలర్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు అశ్విని కుమార్ కానీ, నమందీర్ కానీ వీళ్ళందరూ చాలా పర్ఫెక్ట్ గేమ్ ఆడారు. మా కుర్రాళ్ళు ఆడిన గేమ్‌కి ముంబై ఇండియన్స్‌కి కొత్త ఎనర్జీ వచ్చింది. అరంగేట్రం చేసిన క్రిష్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడు. అశ్విని కుమార్ గత ఏడాది అశ్విని కుమార్ గత ఏడాదిలాగే ఈసారి కూడా 4 వికెట్లతో చెలరేగి మొమెంటం అందించాడు. కేకేఆర్ మ్యాచ్ నుంచి మాకు పరిస్థితులు మారుతున్నాయి. మేము గతంలో కూడా ఇలాగే తిరిగి పుంజుకోవడం జరిగింది. ఫీల్డింగ్ కూడా బావుంది. నమన్‌ధీర్ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ గెలుపు మా ప్రయాణాన్ని మలుపు తిప్పుతుంది. ఖచ్చితంగా అది మాకు ఫేవరబుల్‌గా మారుతుంది. ఇది నాకు చాలా ఎమోషనల్ అయిన విషయం. ఒక్క మాటలో చెప్పాలి అంటే గెలిచిన తర్వాత నేను అరిచిన అరుపుకి ఆకాశమే హద్దుగా అనిపించింది. ఎంత గట్టిగా అరిచాను అంటే బహుశా నాకు కళ్ళు తిరిగిపోయాయని చెప్పొచ్చు. అంత గట్టిగా అరిచాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.